స్కూల్లో ఉన్న ఆరు పాపకి బాగి ఫోన్ చేస్తుంది. బుజ్జమ్మ, నీతో ఒక విషయం చెప్పాలి. ఈరోజు సాయంత్రం స్కూల్ నుండి పిక్ చేసుకోవడానికి నేను రావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే, మరి తాతయ్య వస్తారు కదమ్మా, నేను తాతయ్యతో వస్తాలే అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. లేదు బుజ్జమ్మ, నాతో పాటు తాతయ్య కూడా బయటకు వస్తున్నారు, కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, ఈరోజు అంజు అక్క వాళ్ళతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళు అని చెప్పి బాగి అంటూ ఉంటే, నిజమా అమ్మ, నిజంగానే అంజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్తున్నావా అని ఆరు పాప అడుగుతుంటుంది. అవును బుజ్జమ్మ, రేపు ఎలాగో సండేనే కదా, కావాలంటే నువ్వు అక్కడే ఉండొచ్చు కూడా అని చెప్పి బాగి అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ అమ్మా, అంజు అక్క కూడా ఎప్పటి నుండో ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉండమని నన్ను అడుగుతుంది. అమ్ము అక్క, ఆనంద్, ఆకాష్ అన్నయ్య వాళ్ళు కూడా నన్ను ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉండమని అడుగుతున్నారు. ఆయన కూడా నేను ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉంటే చాలా సంతోషపడతారు అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ, సరే బుజ్జమ్మ, వాళ్ళతో ఉంటే అమ్మ నీతో ఉన్నట్టే, జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. సరే అమ్మ, నువ్వు కూడా జాగ్రత్త అని చెప్పి ఆరు పాప ఫోన్ పెట్టేసిన తర్వాత స్కూల్ అయిపోయి అంజు ఇంటికి వెళ్తూ ఉండడంతో అప్పుడు ఆరు పాప పరిగెత్తుకుంటూ అంజు అక్క అని తనని పిలుస్తూ తన దగ్గరికి వస్తుంది. బుజ్జమ్మ, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా, నిన్ను కూడా డ్రాప్ చేయమని డాడీతో చెప్పనా అని అంజు అంటూ ఉంటుంది. లేదక్క, అవసరం లేదు, ఈరోజు నేను కూడా మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి అంజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈరోజు నువ్వు మా ఇంట్లోనే ఉంటే మేమంతా కూడా చాలా హ్యాపీగా ఉంటాము. రేపు సండే కదా, రేపు అంతా కూడా మనం జాలీగా ఎంజాయ్ చేయొచ్చు, రకరకాల గేమ్స్ ఆడుకోవచ్చు, స్టోరీస్ చెప్పుకోవచ్చు అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇంతలో అమర్ అక్కడికి వస్తాడు. డాడ్, మీకు ఒక విషయం తెలుసా, ఈరోజు బుజ్జమ్మ కూడా మన ఇంటికి వస్తుందట, నైట్ అంతా కూడా మనతోనే ఉంటుందట అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమా బుజ్జమ్మ, మరి మీ అమ్మగారిని నువ్వు పర్మిషన్ అడిగావా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. నేను మా అమ్మ చెప్తేనే వస్తున్నానండి, కావాలంటే అమ్మని మీరు అడగండి అంటూ అమర్ ఫోన్లో నుండి బాగీకి ఆరు పాప ఫోన్ చేస్తూ ఉంటుంది. అమర్ ఫోన్ నుండి కాల్ రావడంతో బాగి కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమైందే, ఏంటి ఆ టెన్షన్, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి ఆయన దగ్గర నుండి ఫోన్ వస్తుంది. కొంపు తీసి ఆయనకు నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి బాగి భయపడిపోతూ ఉంటే, నువ్వేం భయపడకే, ఫోన్ లిఫ్ట్ చేయ ముందు, నువ్వు ఎత్తకపోతే ఇంకా ఆయనకు డౌట్ వస్తుంది అని కరుణ అంటూ ఉంటుంది. దాంతో బాగి తన చీర కొంగుని ఫోన్కి అడ్డం పెట్టుకొని హలో అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. బాగి హలో అని మాట్లాడగానే అమర్కి తన గొంతు అచ్చం బాగి వాయిస్ లాగా ఉండడం చూసి షాక్లో ఉండిపోతాడు. బాగితో గతంలో తను ఎంతో సంతోషంగా ఉన్న రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈయనేంటి హలో అంటున్నా ఏమీ మాట్లాడడం లేదు, కొంపు తీసి గుర్తుపట్టేశారా ఏంటి అని చెప్పి బాగి భయంతో వణికిపోతూ, హలో, మిమ్మల్ని ఎవరండి అని చెప్పి అంటూ ఉంటే, నేను అమరేంద్రను అని చెప్పి అంజు వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు బుజ్జమ్మని మా ఇంటికి వెళ్ళమని చెప్పారట కదా, చాలా థ్యాంక్స్ అండి, బుజ్జమ్మని చూస్తే మా ఫ్యామిలీ మెంబర్ లాగే అనిపిస్తుంది, తను మాతో ఉంటే మేమంతా కూడా చాలా సంతోషంగా ఉంటాము అని చెప్పి రేపు ఈవినింగ్ నేనే వచ్చి బుజ్జమ్మని ఆశ్రమంలో డ్రాప్ చేస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సరేనండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి బాగి ఫోన్ పెట్టేస్తుంది. బుజ్జమ్మ, పద ఇంటికి వెళ్దాం, మీ మేడం ఒప్పుకున్నారు అని అమర్ అంటూ ఉంటాడు. సరే పదండి అని చెప్పి అంజు ఆరు పాప ఇద్దరు కూడా కారులో ఇంటికి వస్తూ ఉంటారు. మరోవైపు చెంబా మనోహరితో, మనోహరి, పంతులు గారిని పిలిపించావు, మృత్యుంజయ హోమం జరిపిస్తున్నావు, అసలు నీ ప్లాన్ ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు, ఏం చేయబోతున్నావు అని అంటూ ఉంటే, చెప్పాను కదా చెంబా, రేపు మృత్యుంజయ హోమంలో అమర్ చేత తాళి కట్టించుకోబోతున్నాను, అది ఎలా అనేది నువ్వే చూడు అని చెప్పి
మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో కొద్దిసేపటికే అమర్ ఆరు పాపని అంజుని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇదేంటి ఈ చిన్న రుందతి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని చెంబ మనోహరి ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇదేంటి అమర్, ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి అంటూ ఉంటే, అదేంటి మనోహరి అలా అంటావు, బుజ్జమ్మ కూడా నా కూతురుతో సమానమని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా, తనకి ఎప్పుడైనా ఇంటికి వచ్చే అర్హత ఉంది, తనకు నచ్చినప్పుడు ఉంటుంది, తనకు నచ్చినప్పుడు వెళ్తుంది అని అమర్ సీరియస్ అవుతూ ఉంటాడు. అంటే అది కాదు అమర్, వాళ్ళ మేడం ఇక్కడికి తనని పంపించడానికి ఒప్పుకున్నారా అని మనోహరి అంటూ ఉంటే, మా అమ్మ ఒప్పుకున్న తర్వాతే ఆయన నన్ను తీసుకొచ్చారండి అని చెప్పి ఆరు పాప మనోహరికి చెబుతూ ఉంటుంది. రేపు మృత్యుంజయ హోమంలో పిల్లలతో పాటు బుజ్జమ్మ కూడా కూర్చుంటుంది, తన పేరు మీద కూడా మృత్యుంజయ హోమం జరిపిద్దాం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అదేంటి అమర్, తనకి మన ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు, ఇది మన ఫ్యామిలీకి సంబంధించిన పూజ కదా, అలా ఎలా తనని కూర్చోబెడతామని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అంజు అలా అనుకుంటే, మీరు కూడా మా ఫ్యామిలీ కాదు కదా ఆంటీ, మీకు మాకు కూడా ఎటువంటి రిలేషన్ లేదు కదా, కేవలం మీరు మా అమ్మ ఫ్రెండ్ కాబట్టి ఇంట్లో ఉంటున్నారు, మీరే పూజలో కూర్చున్నప్పుడు బుజ్జమ్మ ఎందుకు కూర్చోకూడదు అని అంజు అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, అవును మనోహరి, అంజు కరెక్ట్గా చెప్పింది, అయినా బుజ్జమ్మని చూస్తూ ఉంటే నాకు నా చిన్న కూతుర్ని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది, అందుకే మిగతా నలుగురితో సమానంగా నేను బుజ్జమ్మని ట్రీట్ చేస్తున్నాను, ఎవరు ఏమనుకున్నా సరే రేపు తను కూడా పూజలో కూర్చుంటుంది అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రా బుజ్జమ్మ, మనం వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిందామని చెప్పి అంజు ఆరు పాపని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో మనోహరి చెంబతో, చెంబ ఇదేంటి చెంబ, ఈ చిన్న అరుంధతి అసలు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చింది, రేపు మృత్యుంజయ హోమంలో అది ఉంటే నా ప్లాన్ని నాశనం చేస్తుందో ఏమో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో చెంబ, ఖచ్చితంగా ఆ అరుంధతి నీ ప్లాన్ని నాశనం చేయడానికి ఇంట్లో అడుగుపెట్టింది, బాగి ఇంట్లో నుండి వెళ్ళిపోయి 5 ఏళ్ళు అవుతుంది, ఈ 5 ఏళ్లలో నువ్వు అమర్ని పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు, తీరా నువ్వు ప్రయత్నాలు మొదలు పెట్టేసరికి ఆ అరుంధతి మళ్ళీ ఈ ఇంటికి వచ్చేసింది, రేపు నీ ప్లాన్ని ఆ చిన్న అరుంధతి నాశనం చేయకుండా ఏం చేస్తావో ఆ దేవుడికి తెలియాలి అని చెప్పి చెంబ అనుకుంటూ ఉంటుంది. లేదు చెంబ, ఎట్టి పరిస్థితులను నా ప్లాన్ ఫ్లాప్ అవ్వకూడదు, ఎలాగైనా సరే ఆ పంతుల్ని అడ్డం పెట్టుకొని అమర్తో తాళి కట్టించేసుకుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరోవైపు రాథోడ్ బాగీకి ఫోన్ చేస్తాడు. రాథోడ్, చెప్పు రాథోడ్, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే, మేడం మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, రేపు ఆ మనోహరి మృత్యుంజయ హోమం జరిపిస్తుంది, తనని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే హోమం జరిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది, లేకపోతే ఎప్పుడూ కూడా పిల్లల మీద కొంచెం కూడా ప్రేమ చూపించని ఆ మనోహరి పిల్లల క్షేమం కోసం మృత్యుంజయ హోమం జరిపించడం ఏంటి అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అవును రాథోడ్, నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఖచ్చితంగా ఏదో చేయబోతుంది, నువ్వు ఒక పని చెయ్యి, రేపు పూజకు కరుణని తన ఫ్రెండ్ని కూడా ఇన్వైట్ చేశానని చెప్పు, రేపు కరుణ నేను కూడా ఆ పూజకు వస్తున్నామని చెప్పి అంటూ ఉంటే, మేడం మీరు పూజకు వస్తారా అని చెప్పి రాథోడ్ షాక్ అవుతాడు. అవును రాథోడ్, బుర్కాలో వస్తాను అని చెప్పి బాగి చెబుతూ ఉంటుంది. సరే మేడం, మీరు రండి, ఒకవేళ పూజలో ఆ మనోహరి ఏదైనా చేస్తే ఆ మనోహరికి మీరు చుక్కలు చూపించవచ్చు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే రాథోడ్ మృత్యుంజయ హోమానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు పిల్లలంతా కూడా ఎంతో అందంగా రెడీ అయ్యి కిందికి వస్తారు. పంతులు గారు కూడా వచ్చేసి హోమానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటే మనోహరి అంతా రెడీగానే ఉంది కదా అని చెప్పి పంతులు గారిని అడుగుతూ ఉంటుంది. అంతా సిద్ధంగానే ఉంది మేడం, మీరు చెప్పినట్టుగానే ఈరోజు అమరేంద్ర గారి చేత మీ మెడలో తాళి కట్టించబోతున్నాను అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. రాథోడ్ అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత పంతులు గారు అమర్ని కూర్చోమని చెప్పి
అమరేంద్ర గారు, ఈ మృత్యుంజయ హోమం మీరు చేయాలంటే మీ పక్కన మీ భార్య కూడా ఉండాలి. ప్రస్తుతానికి మీ భార్య లేరు కాబట్టి మీ భార్య స్థానంలో ఈ మనోహరి గారిని కూర్చోబెట్టచ్చు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ అలా షాకింగ్గా మనోహరి వైపు చూస్తూ ఉంటాడు. మనోహరి పంతులు గారు, నేను ఎప్పుడూ కూడా పిల్లలకు తల్లిగా ఉండాలనుకున్నాను, కానీ అమరేంద్ర భార్యగా ఉండాలని మాత్రం ఎప్పుడూ కూడా అనుకోలేదు. నాకు ఇష్టం లేకపోయినా పిల్లలకు మంచి జరగాలన్న ఒకే ఒక్క కారణం చేత పిల్లలకు తల్లి స్థానంలో నేను ఈ హోమంలో కూర్చుంటున్నాను అని చెప్పి మనోహరి అక్కడ కూర్చుంటూ ఉంటే ఇకప్పుడు అంజు, ఆంటీ, మీరు మాకు తల్లి స్థానంలో ఉండడం ఏంటి? మాకు తల్లి స్థానంలో ఉండడానికి మిస్సమ్మ ఉంది, మరి అలాంటప్పుడు మీరు ఇలా కూర్చుంటారు అని అంటూ ఉంటే, ఎప్పుడో మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎందుకు అంజు ఆలోచించడం? మనోహరి ఆంటీ మీకు మంచి జరగాలని కోరుకుంటుంది, అందుకే మనోహరి ఆంటీ ఇక్కడ కూర్చుంటుంది అని చెప్పి అమర్ మనోహరిని కూర్చోమని చెబుతాడు. దాంతో రాథోడ్ బాధపడిపోతూ ఉంటాడు. మేడం, మీరు ఇక్కడే ఉన్నా కూడా సార్ పక్కన ఆ మనోహరి కూర్చోవడాన్ని నేను చూడలేకపోతున్నాను, త్వరగా రండి మేడం అని చెప్పి రాథోడ్ అనుకుంటూ ఉండగా ఇకప్పుడే కరుణ, బాగి ఇద్దరు కూడా పూజకు వస్తారు. మనోహరి అమర్ పక్కన కూర్చోవడాన్ని చూసి బాగి తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత హోమంలో భాగంగా పంతులు గారు ఒక తాయెత్తుని అమర్ చేతికి ఇస్తారు. ఈ తాయెత్తుని మనోహరి గారి మెడలో కట్టండి, ఆవిడ మీ పక్కన కూర్చొని పూజ చేస్తున్నారు కదా, అందుకే తన మెడలో మీరు ఈ తాయెత్తు కట్టాలి అని చెప్పి తాయెత్తులాగా ఉన్న మంగళసూత్రాన్ని అమర్ చేతికి ఇస్తాడు. ఇక దాంతో అమర్ చూడ్డానికి అది అచ్చం తాయెత్తులాగే ఉండడంతో అది తాయెత్తు అని అనుకుంటూ ఉంటే ఇకప్పుడు బాగి మాత్రం ఖచ్చితంగా మనోహరి ఏదో చేస్తుంది. ఆ పంతుల్ని చూస్తూ ఉంటే కూడా నాకు డౌట్గా ఉంది. కరుణ, త్వరగా ఏదో ఒకటి చేవే, అది తాయెత్తు కాదని నా మనసుకి బలంగా అనిపిస్తుంది, ఒకసారి నువ్వే దాన్ని లాక్కొని చూడు అని అంటూ ఉంటే ఇకప్పుడు కరుణ అమర్ చేతిలో ఉన్న ఆ తాయెత్తుని లాగేసుకొని, ఇదేంటి ఏదో గమ్మత్తుగా ఉందే, ఇటువంటి తాయెత్తుని ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు, ఏంది పంతులు, నేను మృత్యుంజయ హోమంలో ఇలా తాయెత్తులు కట్టుకోవడాన్ని ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పి అంటూ ఉంటే, నిజంగానే అది తాయెత్తమ్మ, ఈ మధ్య పూజలు ఇలాగే చేస్తున్నారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఒక్కసారి నేను ఈ తాయెత్తుని చూస్తాను అని చెప్పి కరుణ ఆ తాయెత్తుని ఓపెన్ చేసేసరికి అందులో నుండి మంగళసూత్రం బయటపడుతుంది. ఇక దాంతో అమర్ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి మనోహరి కుట్రను తెలుసుకొని తన 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు. ఏంటి మనోహరి, ఇది తాయెత్తు అని చెప్పి నాతో తాళి కట్టించుకోవాలని చూస్తావా అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇకప్పుడు కరుణ, అవును అమరేంద్ర సార్, ఇన్ని రోజులు మీరు తన నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయారు, ఈ మనోహరి చేసిన కుట్ర వల్లే బాగి మీకు దూరమైంది అని చెప్పి తన కుట్రలన్నీ కూడా బయట పెడుతూ, పాపం బాగి ఈ కుటుంబానికి మంచి జరగాలని బుజ్జమ్మని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అంటూ, ఇప్పటికైనా బుర్కా తీయవే అంటూ బాగి బుర్కాని తీసి తనని అమర్ ముందు నిలబెడుతుంది. ఇక దాంతో బాగి ఒక్కసారిగా అమర్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.